అంటే మీరు అక్కడ కేరళలో జాయిన్ అయిన వెంటనే వచ్చిన మేజర్ ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే, వేరే వాళ్ళైతే చాలా టెన్షన్ పడి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందనే ఒక భయంలో ఉంటారు. కోర్స్ ఆ టైంలో కొంతమంది ఆంధ్ర అబ్బాయి కేరళ గురించి ఏం తెలుసు అన్న పాయింట్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పని విన్నాను. అయినా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా 4.5 అవర్స్లో 2.5 lakh మనుషుల్ని 48 అవర్స్ 2.5 లక్షల ప్రజల్ని కానీ అలాగే మూగజీవాలని కానీ కొంతమంది వందలలో మూగజీవాలను కూడా కాపాడారు అని చెప్పని నేను విన్నాను. సో అంటే ఆ టైంలో పర్టికులర్గా సిచ్యువేషన్ ఇది. నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చాను, కొన్ని ఆల్రెడీ మీ మీద కొన్ని బాణాలు ఎక్కుపెట్టున్న మాటలు అవి చూసి మీ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది ఆ రోజు? మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే ఎవడు మాట వినడు, వాడు అనుకున్నది చేస్తాడు, కింద వాళ్ళ చేత బలవంతంగా అయినా సరే బుల్డోజ్ చేసి చేయిస్తాడు. ఐ బిహేవ్ లైక్ ఏ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. అండ్ ఐ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫినాన్స్ మినిస్టర్ సార్ ఆల్సో. సో ద హానరబుల్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ద లోకల్ ఎమ్మెల్యే. ఓకే. సో ఆ రోజు నైట్ నేను ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక మీటింగ్లో ఉన్నాము. దెన్ వీ గాట్ ఏ కాల్, ఇట్లా సరౌండింగ్ ఏరియాస్లో వాటర్ లెవెల్ రైజ్ అయింది అని చెప్పేసి. దెన్ వీ డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు ఎవాక్యువేట్. అప్పుడు అందరినీ పిలిచి ఒక మీటింగ్ పిలిచాము, ఇట్లా ఎవాక్యువేట్ చేద్దామంటే కొంతమంది సార్ అది కామనే సార్, అక్కడే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అని చెప్పి, కొంతమంది సార్ అది ఎలా కుదురుతుంది, రోడ్డు రైల్వే లేదు కదా అని చెప్పేసి. అండ్ దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ మీ ఆల్సో. అంటే లైక్ అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు, సమ్ పీపుల్. బట్ నాకు మినిస్టర్ గారికి అందరికీ ఒక క్లారిటీ ఉంది, మనం ఎవాక్యువేట్ చేయించాలి అని చెప్పేసి. సో నైట్ దాదాపు 2:33 దాకా ఒక ప్లానింగ్ చేసుకున్నాము, ఎక్కడెక్కడ బోట్లు పెట్టాలి, ఎక్కడెక్కడి నుంచి బోట్స్ తీసుకురావాలి, ఫస్ట్ ఎక్కడికి పంపించాలి, సెకండ్ ఎక్కడికి పంపించాలని. అండ్ జస్ట్ 3కో 2:30కో నేను 3కి అనుకుంటానండి ఇంటికి వెళ్ళేసి నా వైఫ్కి చెప్పాను, నేను కొంచెం లేట్గా వస్తాను, 2-3 days తర్వాత వస్తాను, నువ్వు మాత్రం బాబుని జాగ్రత్తగా చూసుకో, ఏమైనా అవసరం అయితే కనుక వీళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పేసి. సో నేను ఫీల్డ్కి వెళ్ళాను 5ంటికి. ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే నీళ్ళు వచ్చేసినాయి. సో అక్కడికే నా మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసినాయి. సో దెన్ వీ స్టార్టెడ్ సెండింగ్ ద బోట్స్. ఇనీషియల్గా పీపుల్కి తెలియదు కదా అక్కడ అంత వరద రాబోతుందని చెప్పేసి కొంతమంది రిలక్టెంట్గా ఉన్నారు. బట్ లేటర్ వాళ్ళు కూడా మనం నీట్గా సేఫ్గా తీసుకొచ్చాము. దాదాపు 48 అవర్స్లో మనం ఆ తాలూకు మొత్తాన్ని ఖాళీ చేయించాము. ఇంకో నెక్స్ట్ 24 అవర్స్ ఏం చేయించామంటే పాయింటెడ్ సర్చ్ అని చెప్పి ఉంటుంది. అంటే మాకు కంట్రోల్ రూమ్లో ఎవరెవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి తిరిగి ఫోన్ చేసాం, మీ వాళ్ళు సేఫ్ అయినా కాదా అని చెప్పి. ఓకే. కొంతమంది లేదు సార్ మా వాళ్ళు ఇంకా సేఫ్ కాదు, ఇంకా అక్కడ ఉన్నారు అంటే ఆ ఏరియా కనుక్కొని అక్కడికి పంపించి చేసామన్నమాట. సో దాదాపు కంటిన్యూస్గా ఒక 48 గంటలు మనం ఇచ్చేసాం. దాని తర్వాత ఇంకొక 24 గంటలు పాయింటెడ్ సర్చ్ చేసాం అనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు ఎక్కడి దాకా నీళ్ళు వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్ కూడా ఇలా పట్టుకొని ఉంచునే వాళ్ళం అందరం. బట్ ఫైనల్లీ ఎప్పుడైతే అందరిని ఎవాక్యువేట్ చేసామో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. యూనిసెఫ్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారని చెప్పాను మనం. లైక్ యూనిసెఫ్ రిప్రజెంటేటివ్ యస్మా అలీ హక్ అని చెప్పేసి ఒకళ్ళు వచ్చారనమాట. మాకు తెలియకుండా తను ఆ ఏరియా మొత్తం వెళ్ళేసి అంతా లైక్ ఎంక్వైరీ చేశారు ఏంటి ఎలా జరిగిందని. సో తను నన్ను కలవటానికి నా ఆఫీస్కి వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఏమన్నారంటే లైక్ 2.5 లక్షల మందిని కాపాడటం ఒక ఎత్తు అయితే, అది కేవలం బోటు మార్గాన కాపాడటం రెండో పెద్ద ఇది. మూడోది అది ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతమందిని కాపాడినా ఒక్కళ్ళు చనిపోలేదు, ఒక పిల్లవాడు కూడా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వేరుపడలేదు, ఒక పిల్లవాడు కూడా చనిపోలేదు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి షీ హ్యాస్ అప్రిషియేటెడ్ ఇట్, షీ ఎక్నాలెడ్జ్డ్ ఇట్. దట్ ఈస్ ఐ థింక్ ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్, హానర్డ్. అలాగే అక్కడికి తీసుకొచ్చిన అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా మీరు బుక్లో చదివి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం చేసేటప్పటికీ బుక్ నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం ఒక క్రిటికల్ కండిషన్ని ఫేస్ చేసేటప్పుడు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటారు? యాక్చువల్లీ ఐ టెల్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ అండి. ఇదంతా జరుగుతున్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఫోన్ కాల్స్, బోట్ అక్కడికి పంపించండి, బోట్ ఇక్కడికి పంపించండి, బోట్ అక్కడికి పంపించండి అని చెప్పేసి. నేను అన్నీ వింటున్నాను, బట్ నేను మాత్రం బోట్ అక్కడికి పంపించాలి, అక్కడికే పంపిస్తున్నాను. ఓకే. సో ఐ వాజ్ వెరీ క్లియర్. ఓకే. నేను ఒక బోట్ సైజ్ చూసి ఈ బోట్ని అక్కడికి పంపించండి, ఆ బోట్ని ఇక్కడికి పంపించండి, ఈ బోట్ని అక్కడికి పంపించండి అని చెప్పేసి. ఒక వాలంటీర్ గ్రూప్ నన్ను గమనిస్తుంది అనమాట.
ఓకే. అంతా చేయటం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు, సార్ ఏంటి సార్ మీరు హౌ ఆర్ యూ డిసైడింగ్ ఈ బోట్ని అక్కడికి పంపించాలని, ఈ బోట్ని ఇక్కడికి పంపించాలని, ఇక్కడ ఈ బోట్ పెద్దది కదా, దీన్ని అక్కడికి పంపిస్తే బాగుండేది కదా అని. లేదు, లైక్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ యొక్క గ్యాప్ 7 meters, వాటర్ 3 meters రైజ్ అయింది, అంటే 4 meters గ్యాప్ ఉంటుంది. దీని యొక్క ఇదేమో 5 meters ఉంది బోట్. సో జనాలు ఎక్కితే కనుక 4.5 అయింది, కానీ హై టైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇది అక్కడికి వెళ్ళదు కాబట్టి ఇక్కడికి పంపించాను అని చెప్పాను. సో అంటే నాకు లైక్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రిమెంబరింగ్ ద థింగ్స్. నేను ఒక రోడ్లో 1 kilometer వెళ్తే అటు లెఫ్ట్ సైడ్ ఏం షాప్ చూశాను, రైట్ సైడ్ ఏం షాప్ చూశాను, అండ్ వెళ్ళేటప్పుడు ఏ కార్లు చూసానో అవన్నీ గుర్తుంచుకుంటాను. అండ్ జనాలందరికీ తెలియదు ఇంకొకటి ఏంటంటే ఐ వాజ్ ఏ ఇండియా టాపర్ ఇన్ జియోగ్రఫీ. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను వచ్చి 8 months అయినా సరే నేను ప్రతిరోజు ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళేవాడిని. సో మీరు నా సబ్ డివిజన్లో ఒక ప్లేస్ చెప్తే అది రోడ్ నుంచి ఎలా వెళ్ళొచ్చు, రైల్ నుంచి ఎలా వెళ్ళొచ్చు, వాటర్ వే నుంచి ఎలా వెళ్ళొచ్చో కూడా చెప్పగలను. మీరు ఒక బోట్ చూపిస్తే కనుక ఈ బోట్ ఆ బ్రిడ్జ్ దగ్గర ఈజీగా వెళ్తుంది, ఇంకో బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట హై టైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఐ కెన్ విజువలైజ్ ద పాత్ అండ్ ఐ కెన్ టెల్ ఇట్. సో అలా 48 hours అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఆ వాలంటీర్స్ ఒక కామెంట్ ఉన్నారు, సార్ రియల్లీ వీ హ్యావ్ సీన్ ఏ లీడర్, రియల్లీ వీ హ్యావ్ సీన్ ఏ లీడర్ సార్. లైక్ మాకు ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నదానికి ఈరోజు వి గాట్ ద ఆన్సర్. రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అని చెప్పేసి దే హ్యావ్ టేకెన్ ఏ ఫోటో విత్ మీ అండ్ దే వెంట్. సో ఇప్పటికీ ఆ వాలంటీర్స్ ఆ ఫోటోనే డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్నారనమాట. దే వాజ్ సో హ్యాపీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్. ఓకే. అలాగే యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చిన మెడిసిన్స్లో ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా అలాగే మళ్ళీ రిటర్న్ పంపించారు కదా, అండ్ దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే అంత నీళ్ళు వచ్చిన తర్వాత భరత్ అని నేను సినిమా చూసానండి, అక్కడ మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఏ పల్లెలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ పల్లె పొలిమేరు దాటకుండా ఆ పల్లెలోనే ప్రాబ్లం క్లియర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని. ఆయన మీనింగ్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో 1995లోనే కేరళలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. దే ఆర్ సో స్ట్రాంగ్. మేము ఇంత ఇదిగా అన్నీ చేయగలిగాము అంటే మా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో మాకు ఎప్పుడైతే 20 days పునరావాస కేంద్రాల్లో 3.5 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరినీ హెల్ప్ చేయడానికి టీచర్స్ అందరూ ముందుకు వచ్చారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అందరూ ముందుకు వచ్చారు. సో మేము ఆ టైంలో ఏం చేసామంటే ఓనం అన్న ఫెస్టివల్ వచ్చింది, మేము అందరికీ మంచి భోజనాలు పెట్టేసాం. ఆ భోజనాలు పెట్టినప్పుడు అందరికీ చెప్పాం, ఇలా మనందరం కలిసి ఉంటున్నాం కదా, ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్సిసైక్లిన్ అన్న ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి ఇంత mg, అప్పుడు ఫీవర్స్ కానీ ఏమి రావంటే అందరూ వేసుకున్నారండి. సో అందరూ చెప్పిన మాట విన్నారు, అందరూ వేసుకున్నారు. దట్స్ ద రీజన్ వై దెర్ ఇస్ నో సింగిల్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్. అది అలపిలోనే కాదండి, మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా అది సక్సెస్ఫుల్గా చేశారు. బట్ అలపిలో ఎందుకు బాగా నేమ్ వచ్చింది అంటే అతి చిన్న జిల్లాలో అతి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయింది అలపిలో. లైక్ విత్ ఇన్ అలప్పి దేర్ ఆర్ 700 camps విత్ 3.2 lakh people. కట్టనాడు దీనికి బాగా దగ్గరేమో. కుట్టనాడు ఇస్ పార్ట్ ఆఫ్ అలప్పి. సో అందుకని చెప్పేసి ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, నిజంగా ఏం రిపోర్ట్ అవ్వలేదు, మీరు దాచిపెడుతున్నారు, దెర్ ఇస్ నథింగ్ టు హైడ్, దెర్ ఇస్ నో అవుట్ బ్రేక్ అని చెప్పాము. So a lot of medicines they have taken back.